హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యోగేష్ కమెంటరీ. నేను మీ యోగేష్. ఈరోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 2లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో జకారిస్ రెనేరాని రూమ్లోనే పెట్టి తాళం వేసి బెయిలాతో పాటు కలిసి యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో జకారిస్ యొక్క డ్రాగన్ నీటిలో మునిగిపోవడంతో పాటు ఆ ట్రైరార్కి సముద్రపు దొంగలు జకారిస్ ని బాణంతోనే చంపారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే జకారిస్ డెడ్ బాడీ నీటిపై తేలుతూ ఉంది. పైన ఇంకా కొన్ని డ్రాగన్స్ వచ్చి మిగిలిన సముద్రపు దొంగల్ని అగ్గి వదిలి నాశనం చేసేసిన తర్వాత బెయిలా డ్రాగన్ లోనే జకారిస్ ని పెట్టుకుని డ్రాగన్ స్టోన్ కి వచ్చారు. కొంతమంది సహాయంతో అతన్ని దింపుతూ ఉన్నప్పుడు అక్కడికి క్వీన్స్ గార్డ్ రాగా బెయిలా ఆయనతో మనం యుద్ధం గెలిచాము కానీ అని ఒక గ్యాప్ ఇచ్చింది. చూస్తే వెనుకల జకారిస్ యొక్క డెడ్ బాడీ. అతను అర్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా లైబ్రరీలో ఉన్న రెనేరాకు చెప్పగా రెనేరాకి దాన్ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియలే. ఆల్రెడీ తన చిన్న కొడుకు చనిపోయాడు, ఇప్పుడు పెద్ద కొడుకు కూడా చనిపోయాడా అని చెప్పి గట్టిగా కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. దాన్ని చూసిన క్వీన్స్ గార్డ్ ఏడవకని మహారాణి గారు అని లేపబోగా ఆమె నన్నెందుకు తాకుతున్నావురా, అన్నిటికీ కారణం నువ్వే అనేలా చెప్పగా మోకరిల్లి అవును రాణిగారు మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి కత్తి తీసి ఇందుకు నాకు మరణ శిక్ష ఇవ్వండి, నేనేగా మిమ్మల్ని యుద్ధానికి వెళ్లకుండా రూమ్ లో లాక్ చేసింది అని చెప్పగా రెనేరా నిన్ను చంపితే నా కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేస్తాడా, ఎందుకు నువ్వు మాత్రం కారణం కాదు క్వీన్స్ గార్డ్, నీ వెనకలున్నారే వీళ్ళందరూ కారణం అని చెప్పి మళ్ళీ వాడిని కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. ఇక్కడ యుద్ధ భూమిలో కోర్లిస్ యొక్క కోటను ఆ సముద్రపు దొంగలు వెళ్లి అటాక్ చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి సరి సమానంగా ఉండగా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు. సముద్రంలో ఆలన్ తన నాన్న కోర్లిస్ ని వెతుకుతున్నాడు. అదే పోయిన ఎపిసోడ్ లో ఆ లేడీకి కోర్లిస్ కి ఫైట్ లో కోర్లిస్ సముద్రంలో పడిపోయాడు కదా, సో అతన్ని ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ రైనీస్ షీప్ స్టీల్ అని తీసుకొని వేల్ దేశానికి వచ్చి అక్కడున్న రాణితో మాట్లాడుతూ ఉంది. నేను ఈ డ్రాగన్ ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాను, అక్కడ మా మనుషుల్ని ఇది చంపేసింది, నేను ఎంత చెప్పినా కూడా అది వినిపించుకోలేదు అని చెప్పింది. అందుకామె ఈ విషయం అంతా నాకెందుకు చెప్తున్నావు రైనీస్, నేరుగా రెనేరాకి వెళ్ళి చెప్పు, రెనేరానే కదా నువ్వు సేఫ్ గా ఉండాలని చెప్పి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది నా కింద, కానీ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళావు. ఆ యుద్ధంలో జకారిస్ చనిపోయాడు, సో నీ ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్ గా ఉండాలి కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి తరిమేస్తూ ఉంది. ఇప్పుడు రైనీస్ డ్రాగన్ స్టోన్ కి వెళ్ళిందంటే ఖచ్చితంగా రెనేరా ఉన్న కోపానికి రైనీస్ ని చంపేస్తుందన్న విషయం రైనీస్ కి తెలుసు. సో అక్కడి నుండి వెళ్తున్న రాణిని ఆపి మీకు డ్రాగన్ కావాలనే కదా రెనేరా దగ్గర ఒప్పందం వేసుకుని నన్ను తెచ్చుకున్నారు, ఇప్పుడు మీ గేట్ ముందే ఇప్పుడు ఇంత పెద్ద డ్రాగన్ నిల్చోంది. కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఏమండ్ గాడి డ్రాగన్ చాలా పెద్ద డ్రాగన్ అటు ఇటు తిరుగుతూ ఉంది కదా, మీ దేశం చాలా చిన్నది, అది ఊదిందంటే మీ దేశం ఎగిరిపోతుందన్న విషయం మీకు తెలుసు. మీ దేశాన్ని కాపాడాలంటే ఒక డ్రాగన్ ఇక్కడ ఉండాలి. నన్ను నా డ్రాగన్ ని మీ కోటలోకి వదిలి పెంచి పోషించమని నేను అడగలేదు, నన్ను బయటే వదిలేస్తే ఇక్కడ ఉన్న దాన్ని తిని నేను బ్రతుక్కుంటాను. ఒకవేళ మీకేదైనా ఆపదొస్తే, ఆ ఏమండ్ డ్రాగన్ వల్ల ఏదైనా ఆపదొస్తే ఫస్ట్ నేను వచ్చి నిల్చుంటాను, ఒకసారి ఆలోచించండి అని చెప్పింది. ఆ రాణికి కూడా ఒప్పందం నచ్చి సరే అని చెప్పి ఒప్పుకునింది. ఇక్కడ వింటర్ఫెల్ అండ్ రివర్లాండ్ కి చెందిన సోల్జర్స్ ప్రభువులంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. పోయిన ఎపిసోడ్ లో లానిస్టర్ ట్విన్ బ్రదర్ లో ఒకరిని చంపారు కదా, అందుకని అక్కడికి హ్యారన్ హాల్ ప్రభు వచ్చాడు. అదే డేమన్ కి తల వంచాడు కదా పోయిన సీజన్ లో, అతను అక్కడికి చాలా వైన్ ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి డేమన్ కి ఒక ఉత్తరాన్ని ఇచ్చి ఇది రెనేరా ఇచ్చింది అని చెప్పాడు. డేమన్ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదివిందే షాక్ కి గురయ్యాడు. దాన్ని చూసిన యువ కుర్రాడు, అదే రివర్లాండ్ కి చెందిన రాజు ఉంటాడు కదా, అతను ఏమైంది ప్రభు, దాన్ని చూసిందే మీ మొహం మారిందే అని అడిగాడు. అందుకు డేమన్ రెనేరా యొక్క కొడుకు జకారిస్ చనిపోయాడు, అందుకు నన్ను అక్కడికి రమ్మని చెప్పి ఉత్తరంలో ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళినా మీరు యుద్ధాన్ని కంటిన్యూ చేసి కింగ్స్ ల్యాండింగ్ రండి, నేను మిమ్మల్ని కింగ్స్ ల్యాండింగ్ లో మీట్ అవుతాను అని చెప్పి ఇక్కడ నుండి డ్రాగన్ స్టోన్ కి బయలుదేరాడు. బయలుదేరే ముందు ఆ మంత్రగత్తతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవడం వినిపిస్తోంది కానీ కనిపించడం లేదే అని చూస్తే కెరాక్సిస్ నీళ్లు తాగి పైకి లేసిందే వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు. ఈ మంత్రగత్తను డేమన్ నమ్మడానికి కారణం పోయిన సీజన్ లో ఆ రెడ్ వుడ్ ట్రీని తాకిందే డనేరియస్ ప్లస్
ప్లస్ కొన్ని డ్రాగన్స్ కనిపించింది. దాంతో పాటు వైట్ వాకర్స్ కూడా కనిపించారు. వాళ్ళందరినీ ఆపాలంటే ఆ సీట్ లో ఖచ్చితంగా రెనేరా కూర్చోవాలని చెప్పి ఈ విచ్ చెప్పుంటుంది. డేమన్ ఆమెతో ఇవన్నీ నాకు చూపించినందుకు, కరెక్ట్ అయిన రూట్ లో పంపిస్తున్నందుకు నీకేం కావాలి, ఎందుకోసం నువ్వు ఇదంతా చేస్తున్నావో అని అడిగాడు. అందుకు ఆ మంత్రగత్తె నేను హారన్ హాల్ కి క్వీన్ అవ్వాలి, నా కింద ఈ హారన్ హాల్ ఉండాలి అని చెప్పింది. అందుకు డేమన్ క్వీన్ అవ్వడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి మేడం గారు, మీరు ఎవరికైనా కుమార్తెగా పుట్టుండాలా, లార్డ్ కి ప్రభువుకి కుమార్తెగా పుట్టుండాలా, లేదా ఏదైనా ప్రభువుని పెళ్లి చేసుకోండాలా. ఈ రెండు మీరు చేయలేదు కాబట్టి మీకు ఇది వచ్చే అవకాశం లేదు. నేను రాణిగారితో చెప్తాను, మీకు ఇంకేదైనా బహుమతి వచ్చే అవకాశం ఉంది. అందుకు ఆ మంత్రగత్తె నాకు ఈ డబ్బు బంగారం పైనంత ఆశ లేదు డేమన్ గారు, హారన్ హాల్ ని పరిపాలించాలన్న ఆశ మాత్రమే నాలో ఉంది. అది ఇచ్చేట్టుగా ఉంటే ఏదన్నా మాట్లాడండి, లేదంటే మీ రాణిగారితో కలిసి ఆ కింగ్స్ ల్యాండింగ్ ని పరిపాలిస్తూ ఉండండి, ఇక్కడికి వచ్చే ప్రయత్నం పెట్టుకోకండి అని చెప్పి బెదిరించి పంపిస్తూ ఉంది. ఇక్కడ యుద్ధ భూమిలో యాలన్ నా డెడ్ బాడీస్ మధ్యలో తన నాన్న ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. ఆకాశంలో కోర్లిస్ యొక్క మనవరాయలైన బేలా కూడా ఒక పక్క ఎతుకుతూ ఉంది. కింద యాలన్ ని చూసిందే డ్రాగన్ ని ల్యాండ్ చేసి అతనికి కొన్ని నీళ్ళు ఇచ్చి ఏం బాధపడకండి, ఖచ్చితంగా మా తాత అయిన కోర్లిస్ దొరుకుతాడు అని చెప్పి ధైర్యం చెప్పింది. అందుకు యాలన్ నువ్వు ఆయన మనవరాలు, చిన్నప్పటి నుంచి ఆయన చూసే పెరుగుంటావు కదా అని అడిగాడు. అవును, మాతో కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నా మాపై చాలా ప్రేమ ఎక్కువ, మాపై కంటే తన భార్య అయిన రేనీసే ఆయనకి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఆయనకి చాలా మంది భార్యలున్నా రేనీస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత రేనీస్ పై చాలా ప్రేమ చూపించాడు, అందువల్లే కొడుకులైన మిమ్మల్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పింది. యాలన్ ఇది ఎవరికీ తెలియని రహస్యం, నీకు మాత్రం ఎలా తెలిసింది అనేలా ఒక చూపు చూడగా బేలా మీ తమ్ముడు డ్రాగన్ రైడర్ అయ్యాడు కదా, డ్రాగన్ స్టోన్ లోనే ఉన్నందువల్ల అతనితో మాట కలిపా, అతనే ఈ విషయం అంతా నాకు చెప్పాడు అని చెప్పింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆకాశంలో ఒక డ్రాగన్ ఎవరని చూస్తే యాలన్ యొక్క తమ్ముడే తన నాన్నని వెతుక్కుంటూ ఇంకా పైన తిరుగుతూ ఉన్నాడు. బేలా వెతకడం మనమాపినా మీ తమ్ముడు ఆపేలా లేదు అని చెప్పింది. యాలన్ మొదటిసారిగా తన తమ్ముడు డ్రాగన్ పై రైడ్ చేయడం చూస్తున్నాడు. పైన వెతుకుతున్న యాడమ్ కి ఒక ఒడ్లో తెల్ల జుట్టు కనిపించింది. ఏంటని చెప్పి యూటర్న్ వేల్చుకొని వెళ్లి చూస్తే అది కోర్లిస్సే, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. పోయిన ఎపిసోడ్ లో లార్డ్ లేరిస్ ని ఏగాన్ ని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు రెనేరా దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఏగాన్ లేరిస్ పై చాలా కోపంగా ఉన్నాడు. తను కింగ్ అని చెప్పి అక్కడ చెప్పేశాడు కదా, అందుకని లేరిస్ ఏం చెప్తున్నాడంటే మీరు కూడా రెనేరా జై అని చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళు మీపై సందేహపడుండే వాళ్ళు కాదు, మిమ్మల్ని చంపాలనుకునే వాళ్ళు కాదు, మీ ప్రాణాలను కాపాడడానికి నిజం చెప్పాల్సింది వచ్చింది, అదేమన్నా తప్ప అని చెప్పి అడిగేటప్పుడు బండ్ ఆగింది. ఏంటని బయటికి వెళ్ళి చూస్తే వీళ్ళని ఇంకొంతమంది ఎవరో చంపుతున్నారు. అందులో ఉన్న ఒకడు ఏగాన్ని అడ్డుకోగా ఏగాన్ ఒక బాణాన్ని తీసి వాడిని ఎలా పడితే అలా గుచ్చి అక్కడి నుండి తప్పించుకుంటున్నాడు. లేరిస్ రాజుగారు మనం అటువైపు కాదు ఇటువైపు వెళ్ళాలి అని చెప్పాడు. ఏగాన్ నేను బ్రావోస్ కి వెళ్ళబోయేది లేదు, రూట్ కి వెళ్ళబోతున్నాను. నేను రాజుగా ఉన్నప్పుడు హై టవర్ సోల్జర్స్ ని కింగ్స్ ల్యాండింగ్ కి పిలిచాను, వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలుసుకోబోతున్నాను, వాళ్ళు నాకు విశ్వాసంగా ఉంటారని చెప్పి నాకు తెలుసు అని చెప్పి బయలుదేరుతున్నాడు. లోరిస్ లేదు ప్రభు, రూకు చాలా దూరం, అక్కడికి చేరుకోవాలంటే మన దగ్గర డబ్బులు లేదు, మీకంత శక్తి లేదు అని చెప్తున్నాడు. కానీ ఏగాన్ వినిపించుకోలేదు, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. ఆలిసెంట్ కూడా పోయిన ఎపిసోడ్ లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, ఏమండి వచ్చేంత వరకు మీరు అక్కడి నుంచి కదలకూడదు అని చెప్పి ఉత్తరం రాసి ఉంటుంది కదా, ఆ ఆర్మీ దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ కోర్లిస్ తన ఇద్దరు కొడుకులు మనవరాళ్ళ మధ్యలో కూర్చొని మనం యుద్ధంలో గెలిచాము, కానీ ఇలాంటి ఒక గెలుపు దీని తర్వాత నాకొద్దు, నేను చాలా మంది సోల్జర్స్ ని కోల్పోయాను, ప్లస్ నా కోటని కోల్పోయాను అని పైకి లేసి ఇక్కడ చూడాలన్న నా దగ్గర కోట ఉంటే దాన్ని నీ దగ్గర ఇచ్చుండేవాడిని, కానీ నా దగ్గర ఇప్పుడు నా పేరు మాత్రమే ఉంది, అది నువ్వు తీసుకో అని చెప్పాడు. అందుకు యాలన్ నా చేతిలో ఒక బంగారపు కోటను పెట్టి ఈ కోట కావాలా లేక నా పేరు నీ వెనకలు రావడం కావాలా అని అడుగుంటే కోర్లిస్ అనే మీ పేరు నా వెనకలు రావడం కావాలని నేను చెప్పుంటాను తండ్రి గారు, ఈ కోట గీట అంతా నాకేమొద్దు, మీ పేరు నా వెనకలుంటే చాలు అని చెప్పాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో హాలిసెంట్ కోటపై నుండి ఏమండ్ వేగాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం చూస్తూ ఉంది. అదే పోయిన సీజన్ లో హాలిసెంట్ రెనేరాతో ఒక డీల్ వేసి ఉంటుంది కదా, ఏమని నేను హారన్ హాల్ కి పంపించేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకొని ఆయన థ్రోన్ లో కూర్చో, అందుకు బదులుగా నా కొడుకుల్ని కూతుల్ని ప్రాణాలతో వదిలే, మాకు ప్రొటెక్షన్ ఇవ్వు లేదా మమ్మల్ని ఫ్రీగా వదిలే అని చెప్పి ఒక డీల్ వేసి ఉంటుంది కదా, ఆ డీల్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతోంది. నేరుగా
నేరుగా సిటీ వాచ్ కమాండర్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చూడండి కమాండర్, రెనేరా అండి, ఆమె డ్రాగన్స్ ఇక్కడికి రాబోతోంది, మీరెవ్వరూ ఆమెను అడ్డుకోకూడదు, ఆమె ఈ దేశాన్ని తీసుకుంటుంది, ఇదే హెలనా అంటే హేగాన్ ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి హెలనా అనే క్వీన్, ఆమె చెప్పిందే చట్టం, సో ఆమె నాకు ఇలా చెప్పి పంపించింది అని చెప్పింది. అందుకు ఆ సిటీ వాచ్ కమాండర్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ డేమన్ క్యారాక్సిస్ తో డ్రాగన్ స్టోన్ కి వచ్చి చేరాడు. లోపలికి వచ్చిందే అక్కడ వుల్ఫ్ అండ్ ఇంకొక అతను కూర్చోన్నారు. వాళ్ళని చూసిందే డేమన్, అవును మీరిద్దరూ ఎందుకు ఎక్కడున్నారు, వేగార్ ఈ రాజ్యానికి అటాక్ చేయడానికి వస్తుంది, దాన్ని అటాక్ చేయడానికే కదా మిమ్మల్ని ఇక్కడ ఎక్కడైనా చుట్టుపక్కల దాక్కుని ఉండమన్నారు, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగాడు. అందుకు వుల్ఫ్, అక్కడికి అసలు ఏమండే రాలేదు, అందుకే ఎన్ని రోజులు అక్కడ కాసుకు ఉండడం అని చెప్పి వచ్చేసాము అని చెప్పేటప్పుడు డేమన్ చెంపపై ఒక్కటిచ్చాడు. వెంటనే పక్కనున్నాడు, యాక్చువల్ గా ఆ కొండల్లో ఏదో విచిత్రంగా జరుగుతూ ఉంది, ప్లస్ ఒక మంత్రగత్తె వచ్చి మీరు గల్లెట్కి అదే యుద్ధం జరిగింది కదా కోర్లిస్తో, అక్కడికి వెళ్ళమని చెప్పారు, మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసాము అని చెప్పాడు. దాన్ని విన్న డేమన్, ఓహో ఇది ఆ మంత్రగత్తె ఒక పన అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఏంటి మేము ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పి అతను అడిగినా కూడా దానికి ఏ సమాధానం చెప్పకుండా డేమన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెనేరా రూమ్ ముందు మిసేరియా కూర్చొని ఎవరిని లోపలికి పోనివ్వడం లేదు. తన కొడుకు చనిపోయాడు కదా, ఆ బాధలో ఎవరిని నేను మీట్ అవ్వను, ఎవరిని లోపలికి రానివ్వకో అని చెప్పి ఆమెను బయట కూర్చోబెట్టింది. డేమన్ అక్కడికి వచ్చాడు, ఆమె లోపలికి పోనివ్వడంలా. అందుకు డేమన్ ఏం చెప్తున్నాడంటే, యుద్ధం అంటే ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది, అందుకు దుఃఖపడుతూ కూర్చుంటే యుద్ధం ఎవరు గెలుస్తారు, ఈ విషయాన్నంతా ఆమెకి ఎవరో ఒకరు చెప్పాలి, నువ్వెలాగో చెప్పవు నేను చెప్పాలి. అవును నేను నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు ఒక ఖైదీగా వదిలేసి వెళ్ళాను, నువ్వెలా రెనేరాకు విశ్వాసంగా మారి రెనేరా యొక్క సలహాదారిగా మారావు అని అడిగాడు. అందుకు మిసేరియా, నేను ఒక టార్గేరియన్ని నమ్మాను కానీ వాడు నా గొంతు కోసేశాడు, అందుకనే ఇప్పుడు ఒక ఆడదైన రెనేరాని నమ్మి ఆమె వెనుకలున్నాను, ఆమె కూడా నన్ను నమ్ముతోంది అని చెప్తోంది. అందుకు డేమన్, అందరికీ ఒక్కొక్క సంకల్పం ఉంది మిసేరియా, నీకు కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన అవమానం కోసం వాళ్ళందరినీ పగ తీర్చుకోవాలన్న సంకల్పం, కానీ మాకు అలా కాదు, మాకు ఆ కింగ్స్ ల్యాండింగ్ నే సంపాదించాలన్న సంకల్పం అని చెప్తున్నాడు. తర్వాత ఇద్దరు ప్రశాంతంగా చైర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. డేమన్, ఇక్కడికి ఆలిసెంట్ వచ్చి ఏదో డీల్ మాట్లాడిందంట కదా, అప్పుడు నువ్వు ఆమెతో ఉన్నావా అని అడిగాడు. అందుకు మిసేరియా, లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి అవసరపడలేదు, ప్లస్ రెనేరా కూడా నన్ను అక్కడికి పిలవలేదు అని చెప్పింది. అందుకు డేమన్, ఆలిసెంట్ ఒక కన్నింగ్ ఫెలో, ఆమె మోసం చేసిందన్న విషయం మనకి అన్ని జరిగిన తర్వాతే మనకి తెలుస్తుంది అని చెప్తున్నాడు. అందుకు మిసేరియా, ఆలిసెంట్ మాత్రమే కన్నింగ్ గా ఉండాలా ఏంటి, రెనేరా ఉండకూడదా, ఆమెను యూజ్ చేసి ఆ కింగ్స్ ల్యాండింగ్ ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఎప్పుడు రెనేరా అనుకోలేదా అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి మేస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి రివర్లాండ్ వైపుగా, ఏమండి ఒక డ్రాగన్ వేగార్ కనిపించినట్టు కొంత న్యూస్ వచ్చింది, దీన్ని వెంటనే రెనేరాకు చెప్పాలి, డోర్ ఓపెన్ చేయండి అని చెప్తున్నాడు. అందుకు డేమన్, ఈ విషయాన్ని నేనే స్వయంగా వెళ్ళి చెప్తాను, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని పంపించేశాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో ఆలిసెంట్ ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంది. క్వీన్స్ గార్డ్ ఆమెను ఆపి, మేడం మీరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండకండి, మీకు ప్రాణాలకు ఏదైనా అయితే నేను మీ వెనకలే ఉండాలి, ఎక్కడికి వెళ్ళేట్టుగా ఉన్నా నాకు చెప్పి వెళ్ళండి అని చెప్తున్నాడు. అందుకు ఆలిసెంట్ అతను చెప్పేదంతా ఏం పట్టించుకోకుండా, అవును ఈ కోటకి సెక్యూరిటీ మినిస్టర్ ఉన్నాడు కదా, అతను ఎక్కడైనా చూసారా అని అడిగింది. అందుకు అతను, లేదు రాణి గారు ఎక్కడా చూడలేదు అని చెప్పాడు. సరే అయితే మీరు నా వెంటే తిరగకుండా ఒక కౌన్సిల్ మీటింగ్ వేయాలి, అందరినీ పిలిచి రెడీ అవ్వమని చెప్పండి, ఇది నా ఆర్డర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ నిద్రపోతున్న రెనేరా దగ్గరికి డేమన్ వచ్చి, నీ కొడుకు జకారిస్ నీ మాట వినలేదు, వినుంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నావా, ఏ కొడుకు తన తల్లిదండ్రుల మాట వినడు, వినకుండా ఉంటేనే వాడు కొడుకు, నిన్ను నీ కొడుకు కాపాడాలని చెప్పి నిన్నిక్కడ ఉంచి అతను యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు. అందుకు రెనేరా, చిన్నప్పుడు నా గౌన్ పట్టుకుని తిరిగిన ఇద్దరు పిల్లోళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు, వాళ్ళు లేకుండా నేను ఆయంత్రంలో కూర్చొని ఎవరిని పరిపాలించాలి అని చెప్పి ఏడుస్తూ, ఆ యుద్ధంలో షీప్ స్టీలర్ కూడా పాల్గొనిందంట, దానివల్లే జకారిస్ చనిపోయింది అని చెప్పి బేలా నాతో చెప్పింది, ఆ షీప్ స్టీలర్ ని ఎవరు రైడ్ చేసిందని చెప్పి నాకు తెలియాలి అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంది. అందుకు డేమన్, ఆ షీప్ స్టీలర్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే అది చాలా సంవత్సరాలుగా మనుషులే కనిపించుకోకుండా షీప్ ని దొంగతనం చేసి తింటూ బతుకుతూ ఉంది. రెనేరా, ఈ విషయాన్ని అక్కడున్న సోల్జర్సే నాకు చెప్పారు, దానిపైన ఏదో రైడర్ ఉన్నట్టు, ఆ రైడర్ ఎవరని చెప్పి నాకు తెలియాలి, వాళ్ళు ఎవరు అని చెప్పి వెతికి కనిపెట్టి నా ముందు నిల్చోబెట్టు అని చెప్పి డేమన్ కి చెప్పింది. సరే ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను, కానీ ఇప్పుడు
నువ్వు ఈ బెడ్ పై నుంచి ఖచ్చితంగా లేయాలి, ఎందుకంటే ఏమండ్ రివర్ ల్యాండ్కి బయలుదేరాడంట. ఆలిస్ అని చెప్పిన పనిని చేస్తూ ఉంది, సో మనం కూడా దాని ప్రకారం నడుచుకోవాలి కదా అని చెప్పాడు. కానీ రెనేరా ఇంకా ఆ బాధలో నుంచి బయటికి రాలేదు. నేను రాను అనే చెప్తూ ఉంది. అందుకు డేమన్, నేను హ్యారన్ హాల్లో ఒక మంత్రగత్తెను మీట్ అయ్యాను. ఆమె నాకు ఒక విషయాన్ని చూపించింది. మీ నాన్న విసేరియస్ చెప్పినట్టు మంచుకి అగ్గికి మధ్యలో యుద్ధం, వైట్ వాకర్స్ ప్లస్ మన మనుషులు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎడారి మధ్యలో తెల్ల జుట్టేసుకొని టార్గేరియన్ ఒకటి డ్రాగన్స్ తో కూర్చో ఉంది. ఇవన్నీ మీ నాన్న నీకు చెప్పిందే కదా, సో ఇవన్నీ నిజంగా ఫ్యూచర్ లో జరగబోతోంది. ఇవన్నీ కరెక్ట్ గా జరగాలంటే మనం చేయాల్సిన పని కరెక్ట్ గా చేయాలి అని చెప్పింది. రెనేరా పైకి లేచింది. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో ఆలిసెంట్ తన బుక్స్ వస్తువులన్నిటినీ సర్ది పెట్టుకుంటూ ఉంది ఇక్కడ నుంచి బయలుదేరడం కోసం. అప్పుడు రూమ్ లోకి, అదే ఈ కోటకి సెక్యూరిటీ మన మినిస్టర్ గా ఉన్నాడు కదా, అతను లోపలికి వస్తున్నాడు. అవును, ఏంటి మార్నింగ్ నుంచి అటు ఇటు చాలా వేగంగా తిరుగుతున్నారు అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తున్నాడు. మీరు ఈ సింహాసనాన్ని రెనేరాకి ఇచ్చేయబోతున్నారని చెప్పి కొంచెం పుకార్లు వస్తూ ఉంది. అదంతా నిజమా? అదంతా నిజమైతే మీరు చేస్తున్నది దేశద్రోహం. అయినా కూడా మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అందాన్ని క్రిస్టియన్ కోల్గాడు చాలా యూస్ చేసుకుంటాడు, సో నేను కూడా యూస్ చేసుకుంటాను అని చెప్పి ఆమెతో కొంచెం తప్పుగా నడుచుకుంటూ ఉన్నాడు. ఆలిసెంట్, ఈ విషయం కానీ బయటికి తెలిసిందంటే నీ తల తెగి కింద పడుతుంది, ఈ విషయం నీకు తెలుసా అని చెప్పినా కూడా అతను వినిపించుకోలేదు. మీరు కూడా సిటీ వాస్ దగ్గరికి వెళ్ళి ఈ దేశాన్ని రెనేరాకి ఇచ్చేస్తా అని చెప్పారు కదా, ఈ విషయం తెలిస్తే మీ తల తెగి కింద పడదా? ఇది ద్రోహం కాదా అని చెప్పి తప్పుగా నడుచుకుంటూనే ఉన్నాడు. కరెక్ట్ గా మేస్టర్ సోల్జర్స్ తో పాటు లోపలికి రాగా వాడు ఈమె సిటీ వాస్ దగ్గరికి వెళ్ళి రెనేరాకి రాజ్యాన్ని ఇచ్చేయమని చెప్పింది, సో ఈమె ఒక దేశద్రోహి, ఈమెను అరెస్ట్ చేయండి అని చెప్పి వాగుతున్నాడు. అందుకు మేస్టర్, ఆమె ఆ విషయం చేసిందా లేదా అని నాకు తెలీదు, కానీ మీరు చేసింది నా కళ్ళతో నేను ఇప్పుడు చూశాను కాబట్టి మీరు చేసిందే తప్పు, వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పాడు. అందుకు వాడు, నేను ఈ సిటీకి సెక్యూరిటీ మినిస్టర్, నన్నే నువ్వు అరెస్ట్ చేస్తావా అని చెప్పగా సోల్జర్స్ కూడా ఈ విషయాన్ని చూశారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మేస్టర్, మీరేదో పెద్ద తప్పు చేస్తున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది రాణిగారు, కానీ మీరు అలా చేసి ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో రెనేరా సూట్ అంతా వేసుకుని డ్రాగన్ పై ఎగరడానికి సిద్ధమైంది. అక్కడికి వచ్చిందే కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న ఒక ఇద్దరు, మీరు అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం, కింగ్స్ ల్యాండింగ్ లో డ్రాగన్ ని ల్యాండ్ చేయడం చాలా కష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. రెనేరా, లేదు నేను ఖచ్చితంగా కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఆలిసన్ చెప్పిన మాట నిలబెట్టుకునింది కాబట్టి నేను కూడా నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పింది. అందుకు ఆ మినిస్టర్, ఒకవేళ ఇది ఒక ట్రాప్ అయి ఉంటే మీరు అక్కడ వెళ్ళి ఇరుక్కోకూడదు, వద్దు రాణిగారు అని చెప్పి ఆపుతున్నాడు. కానీ రెనేరా వినిపించుకునేలా కనిపిలా. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను, మీరు వచ్చేట్టుగా ఉంటే రండి, లేదా ఇక్కడే చచ్చేట్టుగా ఉంటే కూడా చావండి అని చెప్పి బయలుదేరింది. వెళ్లే దారిలో మిసేరియా, ఈ కిరీటం మీకు ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఇచ్చి, మీరు కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళిందే నాకు న్యూస్ పంపించండి, అక్కడ నాకు ఒక మినిస్ట్రీలో ఒక ప్లేస్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పింది. కానీ రెనేరా అందుకు ఏ సమాధానం చెప్పలా. వెనుకలే డేమన్ నవ్వుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత డేమన్ బాస్టర్డ్ సన్స్ కి క్లాస్ పీకుతున్నాడు. పోయినసారి మీరు ప్లాన్ ప్రకారం నడుచుకోలేదు, మీకు నచ్చినట్టు నడుచుకున్నారు. ఈసారి ప్లాన్ ఏంటంటే కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళిందే మేము అక్కడ ల్యాండ్ అవుతాము, మీరు ఆకాశంలోనే ఉండి మాకు సెక్యూరిటీని ఇవ్వాలి. అర్థమైందరా తాగుబోతోడా, ముఖ్యంగా నీకే చెప్తున్నాను, అర్థమైందే అని అడిగాడు. అందుకు ఉల్ఫ్ కూడా తలుపుతున్నాడు అర్థమైంది అని చెప్పి. ఇప్పుడు డ్రాగన్ స్టోన్ లో నుంచి రెనేరాతో పాటు గ్యారాక్సిస్ ఇంకా 2 డ్రాగన్లు సపోర్ట్ ఉంది, సో కింగ్స్ ల్యాండింగ్ ని ఈజీగా వీళ్ళు క్యాప్చర్ చేయగలరు. కానీ కోట లోపలికి వెళ్ళిందే ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? బయట ఉంటే ఖచ్చితంగా డ్రాగన్స్ చూసి ఎవరు వీళ్ళ జోలికి రారు, కోట లోపల ఎవరు సపోర్ట్ చేస్తారని చూడాలి. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో హెలెనా ఒక పురుగును చూసి, ఈ పురుగు అసలు ఈ సీజన్ లోనే రాదు, ఎందుకు వస్తుంది అని చెప్పి ఆలిసన్ దగ్గర అడుగుతూ ఉంది. ఆలిసెంట్, తొందరగా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి హెలెనా, ఇక్కడికి రెనేరా రాబోతుంది అని చెప్పింది. హెలెనా, అంటే మీరు రెనేరాతో వెళ్ళి సీక్రెట్ గా మాట్లాడారా అని అడిగింది. అందుకు ఆలిసెంట్, అవును మాట్లాడాను, ఈ విషయాన్ని సిటీ వాచ్ కమాండర్ కి చెప్తే వాడు సెక్యూరిటీ మినిస్టర్ కి చెప్పాడు, వాడు నా దగ్గర తప్పుగా నడుచుకోవడానికి కూడా ట్రై చేశాడు, కరెక్ట్ గా మేస్టర్ సమయానికి వచ్చి వాడిని అరెస్ట్ చేసేసాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కోట పైన ఉన్న సోల్జర్ వాడు చెప్తేనే వింటారు, కానీ ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాలి అని చెప్పింది. అందుకు హెలెనా, వాళ్ళు రాజుగారు చెప్తేనే కదా వింటారు అని చెప్పింది. ఆలిసెంట్, ఇప్పుడు రాజు ఇక్కడ లేదు కాబట్టి నువ్వు చెప్తే కూడా వింటారు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళింది. ఆ కమాండర్, ఏంటి రాణి గారు మీరే స్వయంగా వచ్చారు అని అడగ్గా
ఆలిసెంట్ విషయాన్ని చెప్తోంది. రెనేరా ఇక్కడికి రాబోతోంది, మీరు ఆమెను అటాక్ చేయకూడదు అని చెప్పింది. అందుకు కమాండర్, మాకొచ్చిన ఆర్డర్ ఏంటంటే ఈ వేగా డ్రాగన్ తప్ప ఏ డ్రాగన్ వచ్చినా కాల్చి పడేయమని చెప్పి ఆర్డర్. ఆలిసెంట్, ఇప్పుడు ఇక్కడ కింగ్ లేదు కాబట్టి క్వీనే మీ యొక్క కింగ్, క్వీన్ చెప్పిందే మీరు చేయాలి. హెలెనా ఏం చెప్తోందంటే రెనేరా ఇక్కడికి వస్తుంది, రెనేరాని అటాక్ చేయకూడదు, ఇదే మీ ఆర్డర్ డాట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆలిసెంట్ ప్రియుడైన క్రిస్టన్ కోల్ యొక్క ఆర్మీ ఆకాశంలో చూస్తోంది, ఏదో డ్రాగన్ వస్తోంది అని చెప్పి. ఎవరని చూస్తే వేగార్, ఏమండ్ యొక్క డ్రాగన్. అది నేరుగా హ్యారన్ హాల్ కి వెళ్తుందని చెప్పి వీళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడు మనం హ్యారన్ హాల్ కి బయలుదేరి దాన్ని అటాక్ చేయాలని చెప్పి అర్థం చేసుకున్నారు. కానీ వీళ్ళు వచ్చేలోపే డ్రాగన్ అక్కడికి వేగంగా వెళ్ళిపోతుంది కదా. అక్కడున్న క్యాంప్స్ అన్నిటినీ అగ్గి వదిలి నాశనం చేసి ఆల్రెడీ విరిగిపోయిన ఆ కోటలోనే వెళ్ళి ల్యాండ్ అయింది. అక్కడున్న స్తంభాలంతా విరిగి అక్కడున్న సోల్జర్ పై పడుతూ ఉంది. అక్కడ ఎవ్వరు కనిపించినా సరే వేగార్ అందరినీ అగ్గి వదిలి నాశనం చేస్తూ ఉంది. ఈ ఏమండుగాడు కిందకి దిగి కత్తి తీసుకెళ్లి ఎవరెవరంతా వాడిపైకి వస్తున్నాడో వాళ్ళందరినీ చంపుకుంటూ కోట లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపల డైనింగ్ టేబుల్లో డేమన్ కి తల వంచిన ఆ ప్రభువు వాళ్ళ ఇద్దరి కొడుకులు కూర్చొని తింటూ ఉన్నారు. ఏమన్నా, నాకు డేమన్ కావాలి, వాడెక్కడున్నాడు వెంటనే చెప్పు అని అడిగాడు. అందుకు ఆ ప్రభువు, ఇక్కడ డేమన్ గారు లేరు, ఆయన డ్రాగన్ స్టోన్ కి వెళ్ళిపోయారు అని చెప్పాడు. అయితే నీ కత్తి ఇప్పుడు హ్యారన్ హాల్ కి నువ్వే కదా ప్రభు, నిన్ను చంపి కోటను నేను తీసుకుంటాను అని చెప్పాడు. అందుకు అతను, కత్తిని పెట్టి యుద్ధం చేయడం అంతా పాత టెక్నిక్ రాజుగారు, నేను మీకు తల వంచుతాను అనేలాగా మాట్లాడగా వాడు కత్తి తీసి కడుపులో ఒక్క గుజ్జు అంతే అలాగే కింద పడుతున్నాడు. పక్కనున్న కొడుకు నాన్నగారు అని చెప్పి అరవగా వాడి తలపై ఒక్క నరుకు, తల తెగి కింద పడింది. పక్కనున్న ఇంకొక కొడుకు డేమన్ వీప్లోనే ఒక్క గుజ్జు, అది కవచమంతా దాటుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏమాండ వాణ్ణి కూడా నరికేశాడు. తిరిగితే వెనుకల మంత్రగత్తె. ఏమాండ్ నరములో ఆ కత్తి దిగినట్టుంది. వాడు వెంటనే కొలాప్స్ అయ్యి కింద పడి దేక్కుంటూ వచ్చి ఆ మంత్రగత్తె కాళ్ళపై పడి ప్లీజ్ నాకు హెల్ప్ చేయనే విధంగా పడిపోయాడు. డేమన్ దగ్గర హ్యారన్ హాల్ ఇవ్వమని చెప్పి మంత్రగత్తె అడిగితే చాలా చీప్ గా మాట్లాడాడు కదా. సో ఈమె ఏమన్ని కాపాడి వాడి దగ్గర ఈ హ్యారన్ హాల్ ని తీసుకుంటుందేమో చూద్దాం. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లోకి 4 డ్రాగన్స్ ఎంటర్ అయిపోయింది. అక్కడున్న ప్రజలందరూ అటు ఇటు అరుస్తూ తిరుగుతున్నారు, పైన డ్రాగన్ వచ్చేసింది అని చెప్పి. అందులో ఇప్పుడు ఆ పెద్ద డ్రాగన్ కి రైడర్ అయిన వాడి వైఫ్ కూడా కింద ఉంది. ఆలిస్ అంటే ఈ సోల్జర్స్ అందరికి ఆల్రెడీ ఆర్డర్ వేసింది కదా, డ్రాగన్స్ ఏదైనా వస్తే అటాక్ చేయొద్దు అని చెప్పి. సో వాళ్ళు కూడా అటాక్ చేయలేదు. చాలా స్మూత్ గా రెనేరా అక్కడ ల్యాండ్ అయిపోయింది. డేమన్ కూడా తన డ్రాగన్ ని కోట బయట ల్యాండ్ చేసి లోపలికి కత్తి తీసుకొస్తున్నాడు. లోపలికి రాగానే అక్కడున్న సోల్జర్స్ అందరూ వాళ్ళ కత్తిని తీసి నేలపై పెట్టి సరెండర్ అయ్యారు. రెనేరా డేమన్ తో, పర్వాలేదే ఆలిసెంట్ చెప్పినట్టే నడుచుకుంటూ ఉంది అని చెప్పింది. అందుకు డేమన్, ఇక్కడ కాదు రెనేరా, ఈ కోట లోపలికి వెళ్తేనే అది నిజమా కాదా అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే కోట బయట మన దగ్గర డ్రాగన్స్ ఉన్నాయి, కోట లోపల మనమిద్దరం మాత్రమే తనిగా వెళ్ళబోతున్నాము అని చెప్పగా రెనేరా అక్కడున్న వాళ్ళందరినీ చూసి, ఎవ్వరు భయపడకండి, నేను కరెక్ట్ గా నా పని చేయడానికే వచ్చాను, మిమ్మల్ని ఎవరిని ఏ హామీ చేయను అని చెప్పి లోపలికి వెళ్ళింది. లోపల ఒక 5-6 మంది రెనేరాని అటాక్ చేయడానికి వస్తున్నారు. కానీ ముందున్నది డేమన్ కదా, అందరినీ చంపుకుంటూ లోపలికి వెళ్ళి ఇంకా ఎవరున్నారో రండి అని చెప్పి అందరినీ ఫినిష్ చేస్తున్నాడు. ఇటువైపు ఆలిసెంట్ తన కూతురు మనవన్నీ తీసుకొని రోడ్డుపై దిగింది. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి. లోపల రెనేరాని అటాక్ చేయడానికి ఇంకా 2-3 వచ్చినా కూడా వాళ్ళని కూడా చంపి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా ఐరన్ థ్రోన్. ఎన్ని రోజులు ఎందుకోసమే కదా రెనేరా ఆశపడింది. సరే అని చెప్పి అందులో కూర్చుందామని ముందుకు వెళ్తే అక్కడికి ఒక 20 మంది ముందొచ్చి నిల్చున్నారు. ఏమండ్ యొక్క విశ్వాసులే వీళ్ళందరూ. డేమన్ మాత్రం తనీగా ఎంతమందిని ఎదిరించి యుద్ధం చేయలేడు. అందుకని రెనేరా కూడా తన కత్తిని తీసి రెడీ అయింది. దాన్ని చూసి అక్కడున్న కమాండర్ నవ్వుతున్నాడు. ఈమెను కత్తి తీసుకొని చూసినట్టు నాకు ఎప్పుడు గుర్తులేదు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరు వెనకల ఒక 50 మంది వచ్చి చేరుతున్నారు. వీళ్ళందరూ సిటీ వాచ్ కి చెందిన వాళ్ళు. అదే ఆలిసెంట్ చెప్పుంటుంది కదా వీళ్ళని అటాక్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు. అయినా వీళ్ళందరూ ఆలిసెంట్ మాట వింటారా లేదా అని తెలియలే. అప్పుడు ఆ సిటీ వాచ్ కి కమాండర్ అయిన వాడు ఏం చెప్తున్నాడంటే, డేమన్ 20 సంవత్సరాల ముందు మమ్మల్ని అందరినీ కమాండర్ ని సోల్జర్ ని చేసిన వాడు, మా విశ్వాసం డేమన్ కి అని చెప్పాడు. సో ఇప్పుడు డేమన్ అండ్ రెనేరా పక్కే ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు. ఈ 20 మందిని వాళ్ళు ఈజీగా చంపేస్తారు. డేమన్ ఏం చెప్తున్నాడంటే, ఏంటి రాజ విశ్వాసులారా, మీ కత్తుల్ని కింద పడేసి జైల్లో వెళ్ళి అన్నం తింటారా, లేక మీ తల తెగి కింద పడాలా అని అడగ్గా ఒక్కొక్కరుగా కత్తిని కింద పడేసి సరెండర్ అవుతున్నాడు.
కానీ ఆ కమాండర్ మాత్రం సరెండర్ అవ్వడం లేదు. ఏమండి ఇక్కడికి వచ్చాడంటే మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరా అని చెప్పి అరుస్తున్నాడు. అయినా కూడా అందరినీ అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోయింది. డేమన్ రెనేరాతో నీకిప్పుడు ఏ అడ్డు లేదు, వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చో అని చెప్పాడు. రెనేరా లేదు, దానికి ఇంకా సమయం ఉంది. ఈ సింహాసనంలో ఇంతకు ముందు కూర్చున్న ఏగాన్ టార్గేరియన్ ఎక్కడ, వాడిప్పుడు ఇక్కడికి రావాలి, వెళ్ళి తీసుకురండి అని చెప్పి ఆర్డర్ వేసింది. డేమన్ వాళ్ళ సోల్జర్స్ అందరినీ తీసుకొని వాడెక్కడా అని చెప్పి వెతుక్కుంటూ వాడి ఛాంబర్ కి లోపలికి వెళ్తే వాడక్కడ లేదు. ఆల్రెడీ వాడక్కడి నుంచి తప్పించుకున్నాడు కదా. మేస్టర్ ని చొక్కా పట్టుకొని వాడెక్కడా అని అడిగితే లార్డ్ లారిస్ అతను కలిసి ఎక్కడికి వెళ్లారని చెప్పి నాకు తెలీదు అని చెప్తున్నాడు. డేమన్ సరే ఆ పెరికి పంది వెళ్ళిపోయింది కదా, నువ్వు ఎవరికి విశ్వాసంగా ఉంటున్నావు, ఏగాన్కా లేక రెనేరాకా అని అడిగాడు. అందుకు మేస్టర్ నా విశ్వాసం ఎప్పుడు ఆ ఐరన్ థ్రోన్ కి నిజమైన వారసురాలైన రెనేరాకే అని చెప్పాడు. డేమన్ నేను నిన్ను ప్రాణాలతో వదలాలంటే నీ ప్రాణానికైనా విలువైన ప్రాణం ఏదైనా ఇస్తేనే నేను నిన్ను వదులుతాను, ఏంటి నీ దగ్గర ఉందా అని అడగ్గా మేస్టర్ నా దగ్గర అట్లాంటి ఒక ప్రాణం ఉంది అని చెప్పాడు. వీడు ఎవరిని చెప్తున్నాడని మనకు అర్థం కాల. ఇక్కడ ఆలిసెంట్ అండ్ హెలెనా కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూశారు కదా. సో రోడ్డు పైన కొంతమంది ప్రజలు వీళ్ళు రాణిగారే కదా అని కనిపెట్టేస్తున్నారు. ఆలిసెంట్ సరే ఇటువైపు వద్దు, ఇటువైపు వెళ్దామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంది. ఇక్కడ మేస్టర్ నాకంటే విలువైన ప్రాణాన్ని చూపిస్తారని చెప్పాడు కదా. జైల్లో ఎవరిని చూపిస్తున్నాడంటే అదే ఈ సెక్యూరిటీ మినిస్టర్ ఉంటాడు కదా, వాడిని చూపిస్తున్నాడు. వాడు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలిసెంట్ డాష్ చేసి ఉంటుంది అని చెప్పి ఆమెను తిడుతున్నాడు. అప్పుడు అక్కడ పనిచేస్తున్నది ఒక జైలర్ లార్డ్ లారిస్ ఇలాంటి ఒక విషయం జరుగుతుంది, అలా జరిగిందంటే మీకు ఒక గిఫ్ట్ ఇవ్వమని చెప్పాడు, కానీ అక్కడ చాలా చీకటిగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్తే తిరిగి వస్తారా లేదా తెలియదు అని చెప్పి ఆ అగ్గిని చేతిలో ఇచ్చాడు. ఈ లారిస్ గాడు చాలా కన్నింగ్ ఫెలోగా ఉన్నాడు. ఎవరు రాజ్యాన్ని చేపడతారని చెప్పి వాడికి ముందే తెలుసు, కాబట్టి అటుపక్క ఒక్కాయి ఇటుపక్క ఒక్కాయి అని పెట్టి ఆడుతున్నాడు. ఈ డేమన్ గాడు చీకట్లో వెళ్ళి ఒక డోర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరో ఉన్నారు. దాన్ని చూసిన వెంటనే వాడు పక్క నవ్వుతున్నాడు. అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని చెప్పి తెలియలే. బయట రెనేరాకు సంబంధించిన కొంతమందిని ఈ ఏమండ్ గాడు ఆలిస్ అంటూ అరెస్ట్ చేసి పెట్టుంటారు కదా, వాళ్ళందరినీ రిలీజ్ చేసి రెనేరా ముందు నిల్చోబెట్టారు. వాళ్ళందరూ రెనేరాకి థ్యాంక్స్ చెప్పి రెనేరా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంది. అప్పుడు అక్కడికి ఆ సెక్యూరిటీ మినిస్టర్ అదే వాడిని అరెస్ట్ చేశారు కదా, వాడిని తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. వెనుకలే డేమన్ వాడికంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని నేను తీసుకొచ్చాను అని చెప్పి చూపిస్తున్నాడు. ఎవరని చూస్తే ఆలిసెంట్ యొక్క ఫాదర్ అయిన ఓటో హైటవర్. ఫస్ట్ సీజన్ ఎండింగ్ లో చూసింది, ఇప్పుడే ఇతన్ని చూస్తున్నాము. తన కూతురు ఆలిసెంట్ ని విసేరియస్ కి పెళ్లి చేసి ఇచ్చి కొంతమంది మనవుల్ని పుట్టించి తన హైటవర్ వంశం ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నది ఈయన యొక్క అంబిషన్ ప్రకారం కొన్ని విషయాలు నడిచింది. కానీ ఇప్పుడు రెనేరా ముందు మోకరిల్లి ఇప్పుడు ప్రాణభిక్ష కోరుకోబోతున్నాడు. డేమన్ రెనేరా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏగాన్ లేదు, తప్పించుకొని వెళ్ళిపోయాడు, మనకి హైటవరే దొరికాడు, సో ఇతన్ని నువ్వు చంపాలి, నువ్వు చంపితేనే ఇక్కడున్న వాళ్ళందరూ నీకు భయపడతారు అని చెప్పాడు. ఓటో నువ్వు ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చావంటే రెనేరా అందరినీ చంపే వచ్చుంటావు, సో నీకు నన్ను చంపడమేం కొత్త కాదు కదా, చంపు అని చెప్పాడు. డేమన్ ఇక్కడున్న వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు రెనేరా, ఖచ్చితంగా నువ్వు దీన్ని చేసి తీరాల్సిందే, ఆయన్ని చంపాలి, ఆయన్ని చంపితేనే నిన్ను చూసి ఇక్కడున్న వాళ్ళందరూ భయపడతారు, నిన్నొక రాణిగా వాళ్ళు ఎంచుకుంటారు. రెనేరా కూడా వేరే దారి లేదు, కత్తిని వరలో నుంచి తీసింది, కానీ ఆయన కళ్ళను చూసిందే చంపాలని పిల్ల. మళ్ళీ డేమన్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తానా లేదా తెలియలేదు, ఆయన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన్ని నా చేతిలో ఎలా చంపడం అని చెప్పి ఆమెకు చేతులే వణుకుతూ ఉంది. ఓటోకి ఆమె యొక్క పరిస్థితి అర్థమైంది. వాడేం చెప్తున్నాడంటే మీ వల్ల కుదరలేదంటే డేమన్ కే ఇచ్చి చేయమని చెప్పండి, నా తల నరకమని చెప్పండి అని చెప్పాడు. సరే అని చెప్పి డేమన్ తన కత్తిని తీసి వాడు నరుకుతాడనుకుంటే రెనేరా చేతులు పెట్టేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రెనేరా నరుకుతుందనే కదా చూస్తూ ఉంటారు, సో రెనేరాకి వేరే దారి లేదు, ఖచ్చితంగా ఓటో తల నరకాల్సిందే. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నిల్చుంటావని మీ నాన్న అసలు ఊహించుండడు అని చెప్పి ఓటో చెప్పగా రెనేరా ఒక్క మాట మాట్లాడకండి అని చెప్పి కోపంగా నేరుగా తల దగ్గర వచ్చి నిల్చుంది. ఓటో కూడా సరే తల నరకండి అని చెప్పి తలొంచాడు. చుట్టూ ఉన్న ప్రజలందరూ హైటవర్స్ కి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళు ఇలా జరగకూడదు అని చెప్పి ముందుకొస్తున్నారు. వీరులు దాన్ని ఆపారు. రెనేరా కళ్ళు మూసుకొని ఒక్క ఏటు అది వీపుకు తగిలింది. ఓటో అమ్మ అని చెప్పి అరుస్తున్నాడు. సరే ఇలా కాదు అని చెప్పి రెనేరా మళ్ళీ ఒక్క ఏటు తల తెగి కింద పడింది.
పడింది. రెనేరా దాన్ని చూసి తట్టుకోలేకుండా ఏడుస్తూ ఉంది. డేమన్ ఆ కత్తిని తీసి ఆ సెక్యూరిటీ మినిస్టర్ ఉన్నాడు కదా వాన్ నొకేటేశాడు. తల తెగి కింద పడింది. ఇప్పుడు రెనేరా కాళ్ళ కింద ఓటో యొక్క రక్తం. ఆ రక్తాన్ని తొక్కుకుంటూనే ఇప్పుడు ఆ సింహాసనంలో వెళ్ళి కూర్చోవాలి. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నప్పుడు రెనేరా యొక్క కాళ్ళు వణుకుతూ ఉంది. ఒక్కొక్క స్టెప్ గా వేసి ఎలాగో సింహాసనంలో వెళ్ళి కూర్చునింది. ఆలిసెంట్ అండ్ హెలనాని అరెస్ట్ చేసి తీసుకొచ్చి రెనేరా ముందు నిల్చోబెడుతున్నారు. అక్కడ ఓటో హైట్ అవర్ తల లేకుండా పడున్నాడు. దాన్ని చూసిన ఆలిసెంట్ మా నాన్ననే చంపేశావు కదే అని చెప్పి ఒక చూపు. రెనేరాకి ఆ చూపులో కొంచెం డిస్కంఫర్ట్ ఉన్న రాజ్యం ఇప్పుడు ఆమెకు వచ్చేసింది. ఆయన త్రోన్ ఆమె సొంతం అయిపోయిందన్న సంతోషము కొంచెం కనిపిస్తూ ఉంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందని చెప్పి కామెంట్ చేసి, అలాగే హైప్ అని ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా చేశారంటే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.